ఓం శాంతి. బాప్దాదా అవ్యక్త మహావాక్యాలు విందాం. బాబా అంటున్నారు, హృదయపూర్వకంగా నా బాబా అని అనండి, మరియు సర్వ ఖజానాలకు అనగా అవినాశి ఖజానాలకు యజమానులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. కనుక బాబా అంటున్నారు, హృదయపూర్వకంగా నా బాబా అని చెప్పినట్లయితే బాబా ఖజానాలు అన్నింటికీ అధికారిగా అయిపోతాం మరియు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటాము. ఈరోజు భాగ్య విధాత అయిన బాబ్దాదా తమ పిల్లలందరి మస్తకం యొక్క మధ్యలో భాగ్యపు యొక్క రేఖను చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య నక్షత్రం యొక్క రేఖలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహం మరియు శక్తి యొక్క రేఖను చూస్తూ ఉన్నారు. నోటిపైన శ్రేష్ట మధురవాణి యొక్క రేఖను చూస్తూ ఉన్నారు. పెదాలపైన మధురమైన చిరునవ్వు యొక్క రేఖను చూస్తూ ఉంది. హృదయంలో హృదయరాముడి స్నేహంలో లవలీనమై ఉన్న రేఖను చూస్తూ ఉన్నారు. చేతులపై సదా సర్వ ఖజానాల సంపన్నత యొక్క రేఖను చూస్తున్నారు. పాదాలపై ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తూ ఉన్నారు. ఇటువంటి శ్రేష్ట భాగ్యం మొత్తం కల్పంలో మరెవ్వరికీ ఉండదు. పిల్లలైన మీకు ఈ సంగమ యుగంలో భాగ్యం ప్రాప్తించింది. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఇంతటి శ్రేష్ట భాగ్యపు యొక్క ఆత్మీయ యొక్క నశాను అనుభవం చేస్తున్నారా? హృదయంలో స్వతహాగా వాహు నా భాగ్యం అనే పాట మారుమ్రోగుతూ ఉంది కదా. ఈ సంగమ యుగంలోనే భాగ్యం అవినాశి భాగ్యంగా అయిపోతుంది. ఎందుకని? అవినాశి బాబా ద్వారా అవినాశి భాగ్యం ప్రాప్తించింది, కానీ అది ఈ సంగమ యుగంలోనే ప్రాప్తించింది. ఈ సంగమ యుగంలోనే అనుభూతి చేస్తారు. విశేషమైన ఈ సంగమయుగ ప్రాప్తి అతి శ్రేష్టమైనది. మరి ఇటువంటి శ్రేష్ట భాగ్యపు యొక్క అనుభవం సదా ఎమర్జ్ అయి ఉంటుందా, లేక అప్పుడప్పుడు మర్జ్ అయి ఉంటుందా? అనగా అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతుందా, లేకుంటే అప్పుడప్పుడు అణిగిపోతా ఉందా, లేదా సదా ప్రత్యక్షమై ఉందా? బాబా అడుగుతున్నారు. అంతేకాక దీనికోసం చేసిన పురుషార్థం ఏంటి? సదా ప్రత్యక్ష రూపంలో బాబా నుంచి పొందినటువంటి భాగ్యాన్ని సదా ప్రత్యక్ష రూపంలో ఉంచుకోవటానికి ఏం పురుషార్థం చేయాలి? ఇంతటి గొప్ప భాగ్యపు యొక్క ప్రాప్తి కొరకు పురుషార్థం ఎంత సహజమైనది. కేవలం హృదయపూర్వకంగా తెలుసుకున్నారు, అంగీకరించారు, మరియు నా బాబా అని తమ వారిగా చేసుకున్నారు. నేను బాబాకు చెందిన వాడిని, బాబా నా వారు అని హృదయపూర్వకంగా గుర్తించారు. నా వారు అని అంగీకరించటం వలన అంగీకరించటం అనగా అధికారిగా అయిపోవటం. అధికారం కూడా ఎంత పెద్దది ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ఏమి లభించాయి అని మిమ్మల్ని అడిగితే అప్పుడు ఏమంటారు? మేము ఏది పొందాలనుకున్నామో అది పొందేశాము, ఎవరిని పొందాలనుకున్నామో వారిని పొందేశాము అని అంటారు. మరి పరమాత్మని ఖజానాలో అప్రాప్తి అనే వస్తువు ఏది ఉండదు. ఇటువంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేశారా, లేక చేస్తూ ఉన్నారా? భవిష్యత్తు విషయం వేరు. ఈ సంగమయుగంలోని ప్రాప్తి స్వరూపం ఇదే అనుభవం అవుతూ ఉంటుంది. కేవలం సంగమయుగంలో అనుభవం చేయకపోతే భవిష్యత్తులో కూడా అనుభవం అవ్వదు. ఎందుకని? భవిష్యత్తు ప్రారబ్ధం, కానీ ఆ ప్రారబ్ధం ఈ పురుషార్థపు యొక్క శ్రేష్ట కర్మల ద్వారా తయారవుతుంది. అనగా సంగమయుగి శ్రేష్ట కర్మల ద్వారా తయారవుతుంది. కనుక చివరిలో అనుభవ స్వరూపులుగా అయిపోతాము అని కాదు. సంగమయుగం యొక్క చాలా కాలం యొక్క ఈ అనుభవం ఉండాలి. జీవన్ముక్త యొక్క విశేష అనుభవం ఉండాలి. ఇదే సరైనది. నిశ్చింత చక్రవర్తులుగా అయ్యే అనుభవం
ఇప్పుడే ఉంటుంది. మరి అందరూ నిశ్చింత చక్రవర్తులేనా? లేక ఏమైనా చింత ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులెత్తండి. అయ్యారా నిశ్చింత చక్రవర్తులుగా? లేక అవుతూ ఉన్నారా? అయ్యారా? ఏ చింత లేదు కదా? ఏమైనా చింత ఉందా? దాతా పిల్లలుగా అయిన తర్వాత ఇక ఏ చింత మిగిలి ఉంది? నా బాబా అని అంగీకరించారు. మరియు చింత యొక్క అనేక గంపల భారం దిగిపోయింది. ఏదైనా భారం ఉందా? ఉందా? ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తున్నారు. మాయ ఆటను కూడా చూస్తున్నారు. కానీ నిశ్చింత చక్రవర్తులై సాక్షిగా అయ్యి ఆటను చూస్తున్నారు. ప్రపంచంలోని వారైతే ఏం జరుగుతుందో ఏం తెలియదు అని భయపడతారు. మీకు భయం ఉందా? భయపడతారా? ఏమి జరిగినా అది చాలా చాలా మంచిగానే జరుగుతూ ఉంది అన్న నిశ్చయం ఉంది. మరియు అది నిశ్చింతం. ఎందుకని? త్రికాలదర్శిగా అయ్యే ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈ రోజు ఏమిటి, రేపు ఏమి జరగనున్నది, దీనిని బాగా తెలుసుకున్నవారు మీరు. మీరు నాలెడ్జ్ఫుల్ కదా. సంగమయుగం తర్వాత ఏం జరగనున్నది, అది మీ అందరి ఎదురుగా స్పష్టంగా ఉంది. నవయుగం వచ్చేదే ఉంది. ప్రపంచంలోని వారు వస్తుందా అని అంటారు. వారికి వస్తుందా అన్న ప్రశ్న ఉంది. మరియు మీరేమంటారు? తప్పకుండా వచ్చే తీరుతుంది అని అంటారు. అందుకే ఏమి జరుగుతుంది అనే ప్రశ్న లేదు. స్వర్ణయుగం వచ్చేదే ఉంది అన్నది తెలుసు. రాత్రి తర్వాత ఇప్పుడు సంగమయుగం యొక్క ప్రభావం, సంగమయుగం యొక్క ప్రభాత సమయం అమృత వేళ. అమృత వేళ తర్వాత పగలు రావాల్సింది. మరి నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు నిశ్చింతంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సంగమయుగం యొక్క ఉదయంలో జీవిస్తున్నాం, అనగా ప్రభాత అమృత వేళలో జీవిస్తున్నాం అన్నప్పుడు తప్పకుండా ఉదయం రానే ఉంది. అనగా ఆ ఉదయమే, ఆ పగలే సత్యయుగం. ఏ చింత ఉండదు, నిశ్చింతంగా ఉంటారు. విశ్వ రచయిత ద్వారా రచన గురించి స్పష్టమైన జ్ఞానం మీకు లభించి ఉంది. మరి పిల్లలందరూ స్నేహం, సహయోగం మరియు సంస్కారం యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు. ఎక్కడ? మధుబనికి. స్నేహం, సహయోగం మరియు సంపర్కం యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు అన్న దానిని బాబ్దాదా చూస్తున్నారు. బాబ్దాదా స్నేహి పిల్లలకు, సహయోగి పిల్లలకు, సంపర్కంలోని పిల్లలందరికీ తమ అధికారం తీసుకునేందుకు, తమ ఇంటికి చేరుకునేందుకు అభినందనలను తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు. బాబ్దాదాకు పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉందా, లేక పిల్లలకు బాబ్దాదా పట్ల ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరి ప్రేమ ఎక్కువ, మీదా లేకుంటే బాబ్దాదాదా? పిల్లల ప్రేమ ఎక్కువగా ఉంది అని బాబా అంటారు. చూడండి, పిల్లలకు ప్రేమ ఉంది కావుననే ఎక్కడెక్కడి నుండో చేరుకున్నారు కదా. ఎన్ని దేశాల నుండి వచ్చినారు? బాబా అడుగుతున్నారు ఈ మురళిలో, అనగా ఈ సీజన్లో 50 దేశాల నుండి వచ్చినారు. కానీ అందరికంటే ఎక్కువ దూరం నుండి ఎవరు వచ్చారు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? మీరు కూడా దూరం నుండి వచ్చారు. కానీ బాబ్దాదా అయితే పరంధామం నుండి వచ్చినారు. దానితో పోలిస్తే అమెరికా ఎంత? అమెరికా దూరమా లేకుంటే పరంధామం దూరమా? అందరికంటే దూరాందేశి అయిన వారు బాబ్దాదా. పిల్లలు గుర్తు చేస్తారు మరియు బాబా హాజరైపోతారు. బాబ్దాదా అని గుర్తు చేసుకుంటారు. వెంటనే బాబ్దాదా పిల్లల ముందు హాజరవుతారు. ఇప్పుడు బాబా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? బాబా ఏం కోరుకుంటున్నారు అని అడుగుతున్నారు. మరి బాబ్దాదా మధురాతి మధురమైన పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు. ఒక్కొక్క బిడ్డ స్వరాజ్య అధికారి, రాజాగా అవ్వాలి. అందరూ రాజులే కదా. స్వరాజ్యం ఉందా? స్వయంపై రాజ్యం అయితే ఉంది కదా. స్వరాజ్య అధికారి, రాజాగా అయ్యాను అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. దుఃఖం, అశాంతి నుండి దూరం అవ్వాలని 63 జన్మలు చాలా శ్రమ చేశారు.
అని బాబ్దాదాకు పిల్లలను చూసి ప్రేమ కలుగుతుంది. కావున బాబా ఏం కోరుకుంటున్నారంటే ప్రతి బిడ్డ ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అవ్వాలి, మనస్సు బుద్ధి సంస్కారాలకు యజమానిగా అవ్వాలి, రాజాగా అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా మనస్సు బుద్ధి సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి. టెన్షన్ ఫ్రీ జీవితం యొక్క అనుభవం సదా ప్రత్యక్షమై ఉండాలి. కానీ అది అప్పుడప్పుడు అణగబడి కూడా అయిపోతా ఉంది అనేది బాబ్దాదా చూస్తున్నారు. ఇది చెయ్యకూడదు, ఇది తప్పు, అది తప్పు అని ఆలోచిస్తారు కానీ స్వరూపంలోకి తీసుకొని రారు. ఆలోచించటం అనగా అనగబడి ఉండడం, స్వరూపంలోకి తీసుకొని రావడం అనగా ప్రత్యక్షం అవ్వడం. సమయం కోరికైతే ఎదురు చూడడం లేదు, అనగా సమయం కొరకైతే ఎదురు చూడడం లేదు. అప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉంటారా? ఆత్మీయ సంభాషణ చేస్తారు కదా, అప్పుడు చాలా మంది పిల్లలు ఏమంటారంటే సమయం వచ్చినప్పుడు మంచిగా అయిపోతాంలే బాబా అని అంటారు. కానీ సమయం అనేది మీ రచన, మీరు మాస్టర్ రచయిత కదా, మరి మాస్టర్ రచయిత రచన యొక్క ఆధారంపై నడవరు. సమయం యొక్క సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా తీసుకొని రావాలి. ఒక్క క్షణంలో మనస్సుకి యజమానిగా అయ్యి మనస్సును ఆర్డర్ చేయగలరా? మనస్సును ఏకాగ్రం చేయగలరా? ఫుల్ స్టాప్ పెట్టగలరా? లేక పెట్టడమేమో ఫుల్ స్టాప్ పెడుతున్నారు కానీ అక్కడ ప్రశ్నార్థకం పడుతూ ఉందా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదేంటి, అదేంటి, ఆశ్చర్యకార్థం యొక్క కూడా పెట్టగలుగుతున్నారా? అది పెట్టడం లేదు కదా. ఫుల్ స్టాప్ క్షణంలో అనగా పాయింట్ అయిపోండి, అనగా బిందు స్వరూపులుగా అయిపోండి. ఇంకా ఏ శ్రమ లేదు. ఒక్క పదాన్ని కేవలం అభ్యాసంలోకి తీసుకురండి. పాయింట్ అనగా బిందు స్వరూపంగా అయిపోవాలి. వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. స్వయం ఆత్మీయక స్థితిలో స్థితమైపోవాలి. మరియు మహావాక్యాలు ఏవైతే వింటారో ఆ పాయింట్లపై మననం చెయ్యాలి. వేరే ఏ కష్టము లేదు. పాయింట్లు గుర్తు పెట్టుకోండి, ఫుల్ స్టాప్ పెట్టండి, బిందువుగా అవ్వండి. ఈ అభ్యాసాన్ని రోజు అంతటిలో మధ్యలో చేయండి. ఎంత బిజీగా ఉన్నా కానీ ఇది ప్రయత్నించండి. ఒక్క క్షణంలో బిందువుగా అవ్వగలరా? ఒక్క క్షణంలో పాయింట్ పెట్టగలరా? ఎప్పుడైతే ఈ అభ్యాసం పదే జరుగుతుందో అప్పుడే రాబోయే అంతిమ సమయంలో ఫుల్ స్టాప్ పాయింట్ అనగా ఫుల్ స్టాప్ పాయింట్ తీసుకోగలరు. పాస్విత్ ఆనర్లుగా కూడా అవ్వగలుగుతారు, అనగా గౌరవప్రదమైన ఉత్తీర్ణులుగా అవుతారు. ఇదే పరమాత్ముని యొక్క చదువు, ఇదే పరమాత్ముని యొక్క పాలన. మరియు ఎవరైతే వచ్చారో మొదటిసారి వచ్చిన వారు కావచ్చు, మొదటిసారి మిలనాన్ని జరుపుకునేందుకు ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. చాలా మంది వచ్చారు, వెల్కమ్ బాబా ఇంటికి. ఏ విధంగా ఇప్పుడు మొదటిసారి వచ్చారు కదా, అలా మొదటి నెంబర్ కూడా తీసుకోవాలి, ఛాన్స్ ఉంది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మాకంటే ముందున్న వారు ఎంతో మంది ఉన్నారు అని మీరు ఆలోచిస్తారు. కానీ డ్రామాలో నిశ్చితమై ఉన్న అవకాశం ఏమిటి అంటే చివరిలో వచ్చిన వేగంగా వెళ్ళగలరు మరియు వేగంగా వెళ్ళి మొదటి నెంబర్ని తీసుకోగలరు. ఛాన్స్ ఉంది. మరియు ఛాన్స్ తీసుకునే వారిని బాబ్దాదా ఛాన్సలర్ అని అంటారు. కనుక ఛాన్సలర్గా అవ్వండి. ఛాన్సలర్గా అవ్వగలరా? ఛాన్సలర్గా అవ్వాలా? ఛాన్సలర్గా అవుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఛాన్సలర్గా అవుతారా? వావ్, అభినందనలు. బాబ్దాదా చూస్తున్నారు. ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా చేతులెత్తుతున్నారు, మెజారిటీ ఎత్తుతున్నారు. అభినందనలు. వచ్చినటువంటి మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలైన మీ అందరినీ బాబ్దాదా విశేషంగా గుర్తు చేసుకున్నారు. ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఈ రోజు సభలో దేశ విదేశాలకు చెందిన చాలా మంది విఐపీలు కూర్చుని ఉన్నారు.
ఆహ్వానం ఎందుకు ఇచ్చారు తెలుసా? చూడండి, ఆహ్వానం అయితే ఎంతో మందికి లభించింది, కానీ మీరే చేరుకున్నారు. బాబ్దాదా ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఎందుకంటే బాబ్దాదాకు తెలుసు, ఎవరైతే వచ్చారో వారు స్నేహి సహయోగి నుండి సహజ యోగిగా అయ్యే క్వాలిటీ కలవారు. ఒకవేళ ధైర్యం పెట్టుకున్నట్లయితే మీరు సహజంగానే సహజ యోగిలుగా అయ్యి ఇతరుల కొరకు కూడా సహజ యోగం యొక్క మెసెంజర్లుగా అయ్యి మెసేజ్ ఇవ్వగలరు. మెసేజ్ ఇవ్వడం అనగా ఈశ్వరీయ మెసెంజర్లుగా అవ్వడం, ఆత్మలను దుఃఖం అశాంతి నుండి విడిపించటం. ఎవరైతే వారు మీ సోదరులే కదా, ఎంతైనా వారు మీ సోదరులే కదా. కనుక మీ సోదరులకు లేక మీ సోదరీలకు ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడం అనగా విముక్తులుగా చెయ్యటం, ఇందుకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏ ఆత్మనైనా దుఃఖం అశాంతి నుండి విడిపించేందుకు ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి. మరియు ఆశీర్వాదాలు లభించడం ద్వారా అతీంద్రియ సుఖం, ఆంతరిక సంతోషం యొక్క ఫీలింగ్ ఎంతగానో కలుగుతుంది. ఎందుకంటే సంతోషాన్ని పంచారు కదా. సంతోషాన్ని పంచటం వలన సంతోషం పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? విశేషంగా బాబ్దాదా అతిథులను కాదు, అధికారులను అడుగుతున్నారు. మిమ్మల్ని మీరు అతిథిగా భావించకండి, మీరు అధికారులు. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? అయితే వచ్చిన మీ అందరినీ అడుగుతున్నాము అనటానికి అతిథులు అని అంటారు. కానీ మీరు అతిథులు కాదు, మీరు మహానులుగా తయారు చేసేవారు. మరి సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించుకోండి. సంతోషంగా ఉన్నట్లయితే చేతులు ఊపండి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా. అందరికీ బాగా సంతోషాన్ని పంచండి. ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతుంది సంతోషం. సరేనా? అచ్చా, బాగా చప్పట్లు కొట్టండి. బాబా అంటున్నారు అందరూ మంచిగా చప్పట్లు కొడుతున్నారు. ఏ విధంగా ఇప్పుడు చప్పట్లు కొట్టారు అలా సదా సంతోషపు యొక్క చప్పట్లు ఆటోమేటిక్గా మ్రోగుతూ ఉండాలి. అచ్చా, బాబ్దాదా సదా టీచర్లకు చెప్తున్నారు. టీచర్స్ అనగా వారి ఫ్యూచర్స్ ద్వారా ఫ్యూచర్ కనిపించాలి, అనగా ముఖ కౌళికల ద్వారా భవిష్యత్తు కనిపించాలి. అటువంటి టీచర్లే కదా మిమ్మల్ని చూసి స్వర్గ సుఖం యొక్క ఫీలింగ్ కలగాలి, శాంతి యొక్క అనుభూతి కలగాలి, నడుస్తూ తిరుగుతున్న ఫరిస్తాలుగా కనిపించాలి. అటువంటి టీచర్లే కదా. మంచిది. ప్రవృత్తిలో ఉన్నవారైనా సేవకు నిమిత్తంగా ఉన్నవారైనా అందరూ బాబ్దాదా సమానంగా ఏ నిశ్చయ బుద్ధి విజయులు అని బాబా అంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్నవారు సాకార రూపంలో ఎదురుగా ఉన్నా లేక దూరంగా కూర్చొని ఉన్నా కూడా మనస్సుకు సమీపంగా ఉన్నవారు ఇటువంటి సదా శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలకు సదా నిమిత్తులుగా అయ్యే నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేష ఆత్మలకు సదా బాబా సమానంగా అయ్యే ఉల్లాస ఉత్సాహాలలో ఉంటూ ముందుకు వెళ్ళే ధైర్యవంతులైన పిల్లలకు సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకొని ప్రపంచంలోకెల్లా చాలా చాలా పదమాల రెట్లు ధనవంతులకు నిండుగా ఉన్న ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते. अच्छा, వరదానం బాబా అంటున్నారు, శృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా ఏకైకలను అనుభవం చేసే స్వరాజ్య అధికారులుగా కండి. శృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా ఏకైకలను అనుభవం చేసే స్వరాజ్య అధికారిగా కండి. శృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే ప్రతి అడుగులో ఏకైకలను అనుభవం చేస్తూ ఉంటారు. ప్రతి సంకల్పంలో సేవ ఉన్నట్లయితే వ్యర్థం నుండి విముక్తులవుతారు.
సేవ అనేది జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి. ఏ విధంగా శరీరంలో అన్ని భాగాలు అవసరము, అదే విధంగా బ్రాహ్మణ జీవితం యొక్క విశేష భాగం సేవ. చాలా సేవ చేసే అవకాశం లభించటం, స్థానం లభించటం, సాంగత్యం లభించటం, ఇది కూడా భాగ్యానికి గుర్తు. సేవ యొక్క అటువంటి బంగారు అవకాశాన్ని తీసుకునే వారే రాజ్యాధికారులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం సహజ యోగి జీవితం. పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపమే సహజ యోగి జీవితం. ఈ పిల్లలు పరమాత్మ యొక్క ప్రేమను అనగా ప్రేమలో పాలింపబడుతూ ఉన్నారు అని ఈ స్వరూపంలో మనము ఉండాలి, ఇతరులకు కనిపించాలి. ఆ విధంగా అదే సహజ యోగి జీవితమైంది. అవ్యక్త సూచన: ఆత్మీయక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. బాబా అంటున్నారు, ఆత్మీయత రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత బ్రాహ్మణులైన మీకు అన్నింటికన్నా అతిపెద్ద అలంకారం. సంపూర్ణ పవిత్రత జీవితంలో, సంపూర్ణ పవిత్రత మీ జీవితంలో అన్నింటికంటే అతిపెద్ద ప్రాపర్టీ, రాయల్టీ మరియు పర్సనాలిటీ కూడా. దీనిని ధారణ చేసి ఎవరెడీగా అయినట్లయితే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. పవిత్రత యొక్క పర్సనాలిటీ వలనే సంపన్న రాయల్ ఆత్మలను సభ్యత యొక్క దేవీలు అని అంటారు. పవిత్రత యొక్క పర్సనాలిటీ కలిగిన ఆత్మలనే సంపన్న రాయల్ ఆత్మలు అనగా సభ్యత యొక్క దేవీలు అని అంటారు. కనుక ఈ రోజంతా బాబా కూడా యొక్క దేవీ స్వరూపం అనగా ఎలా కమలం నయనం, కమలం పద్మం, కమలం హస్తం, కమలం చరణం అని భక్తి మార్గంలో దేవీల ముందు మధురాష్టకం పాడుతారో, అలా ఈరోజు బాబా మహావాక్యాల్లో మన కర్మేంద్రియం యొక్క పర్సనాలిటీని చూస్తున్నారు. ప్రతి కర్మేంద్రియం యొక్క పర్సనాలిటీ అనగా అక్కడ మధురాష్టకం పాడుతారు, ఇక్కడ చాలా చాలా మధురంగా బాబా మన యొక్క కర్మేంద్రియాల మహిమ చేస్తూ ఉన్నారు. మరి ఈ మహిమ ఎంత అతీతమైనది, ఎంత లౌలీనమైనది, ఎంత ప్రియమైనది, ఎంత హోదా అయినది, ఎంత పర్సనాలిటీ కలిగినది. మరి ఇలాంటి పర్సనాలిటీ కలిగిన దానికి ఆధారం ఏంటంటే పవిత్రత. కనుక బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పవిత్రతను ఎంత అలవర్చుకుంటామో అంత మన యొక్క కర్మేంద్రియాలలో పర్సనాలిటీ అనగా దేవీల యొక్క పర్సనాలిటీ వస్తుంది. ముఖంలో కావచ్చనగా ప్రతి కర్మేంద్రియంలో ఈ పర్సనాలిటీ చూసే ప్రపంచంలో వాళ్ళు అనుకుంటారు, వీరికి స్వయం పరమాత్మనే పాలన చేస్తున్నారు, వీరు పరమాత్మ యొక్క పాలనలో పాలింపబడుతూ ఉన్నారు అని అంటారు. కనుక ఆ విధంగా తయారవ్వాలి అని బాప్దాదా తమ మహావాక్యాలు మనకు వినిపించారు. ఓం శాంతి.